2009 నుంచి చూస్తే ఇప్పుడే వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామి అయింది కదా. అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి విలీనం అయిపోయి, కానీ విలీనం అయిపోయాక వీళ్ళకి ఉనికి లేదు. అప్పుడు 9లో ఈ ట్రిప్పు భాగస్వామి పవన్ కళ్యాణ్కి మంచి విలువ ఇస్తున్నది పార్టీ తెలుగుదేశం. ఆ విలువ గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో తమకు కావాలని కోరుకుంటారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే 42 ఏళ్ళ నుంచి మేము కొట్టుకు చస్తండి, మధ్యలో మీరు వచ్చేసి వాళ్ళు మీరు పెత్తనం చెలాయిస్తారంటే ఎట్టా అనుకుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఈ ఇగోస్ మీకు విపరీతంగా ఉంటుందండి. మీకు తెలుసు మీడియాలో ఎట్టుంటది, కొత్తగా వచ్చిన రిపోర్టర్ని పాత వాళ్ళు ఎట్ట తొక్కేయాలని చూస్తుంటారు. డస్కుల్లో దగ్గర నుంచి ఇవన్నీ సహకరించేవి ఉంటాయి. మీడియాలోనే నీతులు రాసే మీడియాలోనే ఎట్టుంటే రాజకీయాలకి ఎట్టుంటాయి ఉండే ఈ 5 ఏళ్ళ. ఒకటి ఇంకొకటి కూడా అంటే బొలిశెట్టి సత్యనారాయణ గురించి మీకు ఆయన గురించి బాగా తెలిసి ఇంతకుముందు మీ డిబేట్లో చాలా సార్లు ముందు నుంచి పాల్గొనేవారు, ఎన్నికలకు ముందు తర్వాత కూడా. అప్పుడు విధానపరంగా పార్టీకి సంబంధించి మాట్లాడతారు. అంత దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి కూడా కాదు. అంటే ఇలాంటి సీనియర్లు పార్టీకి కూడా అవసరం. ఓకే, మంచి పదవి ఇచ్చారు ప్రధాన కార్యదర్శి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కానీ సూచనలు కానీ తీసుకునే పరిస్థితిలో లేరా, తీసుకోవట్లేదా? అందువల్ల కూడా కాస్తంత పార్టీకి దూరం అవుతారా ఇలాంటి వాళ్ళు? అంటే ఇది అందుకని నేను కారణం అన్నగానే అలా జరుగుతుంది. ఈయన రావడానికైతే అది కారణం కాదు. బట్ పవన్ కళ్యాణ్ సలహా